గోంగూర కాంబినేషన్‌తో ఏ కర్రీ వండినా అదిరిపోతుంది. గోంగూర మటన్, చికెన్, రొయ్యలు ఇలా చెప్పుకుంటూ పోతే చాలా కాంబినేషన్సే ఉన్నాయి. కానీ మా అమ్మ కొత్తగా నాకోటి చెప్పింది. గోంగూర కాబూలి శనగలంట. ఇది నేనెప్పుడు వినలేదు. అలాగే తినలేదు కూడా. ఇంతకుముందు మా అమ్మ ఒకసారి వండిందంట. నేనేదో ఉడకబెట్టుకొని తిందామని మా చెల్లిని తెమ్మంటే తెచ్చింది. మా అమ్మేమో ఇలా కూర పురమాయించేసింది. ముందు రోజు సాయంత్రమే ఈ కాబూలి శనగలు నానబెట్టాం. పొద్దున్నే వాష్ చేసేసి వేడి నీళ్ళలో ఉడకబెట్టేసాం కొద్దిగా ఉప్పేసి. ఈలోపు మా అమ్మ ఆళ్ళు గోంగూర చేసేసారు. నేను శుభ్రంగా కడిగేసాను. ఒక 2, 3 సార్లు కడిగిన తర్వాత బకెట్ నిండా ఇలా ఫుల్‌గా వాటర్ పట్టి వాటర్‌లో గోంగూర దేవాలనమాట. ఎందుకంటే చూసారా ఎంత డస్ట్ ఉందో అడుగున. ఆకుకూరలు ఏవైనా ఇలానే క్లీన్ చేసుకుంటే బెటరు. ఎంత ఇంట్లో పండించుకున్నవైనా ఇసుక, మట్టి లాంటివి ఉంటాయి. కాబూలి శనగలు బాగా ఉడికిపోయిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని ఆ వాటర్ కూడా ఒక గ్లాస్‌లోకి తీసుకొని పక్కకు పెట్టుకున్నాను. ఈ కర్రీ చేసేటప్పుడు మనం గోంగూరని ముందే ఉడకబెట్టేసుకోవాలి. దానికోసం ఒక గిన్నెలో 1/2 లీటర్ వాటర్ తీసుకొని 2 కట్టలు గోంగూర కోసుకున్నాం కదా! అదేసేసి కొద్దిగా ఉప్పు, పసుపు, 2 పచ్చిమిరపకాయలు వేసి 2, 3 పొంగులు వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలి. 2, 3 ఏంటిలేండి కొంచెం మెత్తగా అయ్యేదాకా ఉడకబెట్టుకోవాలి. మంట మీడియం ఫ్లేమ్‌లో పెట్టి ఉడకబెట్టుకోవాలి. నేను చెల్లికి టైం అయిపోతుంది కదా అని చెప్పి హైలో పెట్టాను. గ్యాస్ అంతా చిరాకయిపోయింది. ఈలోపు మా అమ్మ పక్క పొయ్యి మీదైతే తాలింపేసేసింది. కొద్దిగా నూనెసి దాంట్లో ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, శనగపప్పు, మినపప్పు వేసి లాస్ట్‌లో కరివేపాకు వేసుకొని ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు వేసి కొద్దిగా పసుపు, ఉప్పు వేసి మూత పెట్టి మగ్గనివ్వాలి. అది మగ్గిన తర్వాత దాంట్లో ఒక స్పూన్ కారము, ఒక స్పూన్ ధనియాల పొడి, అలాగే 1/2 టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడి వేసేసుకొని బాగా కలిపిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న గోంగూర దాంట్లో వేసి కలుపుకున్న తర్వాత మూత పెట్టి మరో 2 నిమిషాలు మగ్గనిచ్చి ముందుగా ఉడకబెట్టుకున్న కాబూలి శనగలు దాంట్లో వేసి బాగా కలుపుకున్న తర్వాత ఇందాక మనం తీసి పెట్టుకున్న ఒక గ్లాస్ శనగల వాటర్ యాడ్ చేసి కూర దగ్గర దాకా ఉడకనిచ్చి దింపేసుకోవడమే. అంతే, ఎంతో సింపుల్ అయిన కూర రెడీ. లాస్ట్కి మనకు మిగిలిన మట్టుకు ఇంతేలేండి. ఇంకా కూర టేస్ట్ విషయానికి వస్తే అదిరిపోయింది. కానీ కాబూలి శనగలు నాకు కూరలో కంటే విడిగానే నచ్చుతాయి. ఎందుకంటే కూరలో ఫ్లేవర్స్ అంతగా పట్టవు అనిపిస్తుంది నాకైతే. మీకు కూడా అలానే అనిపిస్తుందా? సరే, ఇంకా మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దామే. బాయ్, స్టే ట్యూన్.